తనకి గతం గుర్తొచ్చే వరకు అంజు నాకు తిరిగి ఇవ్వడంట. అదేంటి ఆ మాట ఇంట్లోనే చెప్పాలి కదా, మీరు వెళ్ళాక వెనకొచ్చి చెప్పడం ఏంటి? మేం బయటికి వెళ్ళాక ఇంట్లో ఏం జరిగింది మనోహరే? ఏం జరిగింది? అది నాకెలా తెలుస్తుంది? ఇంట్లో ఉన్న నీకే తెలియాలి. నాకు తెలియదు రణ్వీర్, సడన్ గా అమర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నాకు అంతవరకే తెలుసు. అమరేంద్ర ఇంటికి రాగానే విషయం అడుగు. అంజుని మళ్ళీ నాకు అప్పగించమని చెప్పు. ఈరోజు అంజు నా చేతికి రాలేదో నిన్ను వదిలిపెట్టను మనోహరే. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావు? నీ చేతికి చిక్కిన అంజుని చేతులారా వదిలిపెట్టావు. అంజు కోసం వచ్చిన అమర్ని ఆ మాత్రం ఆపలేకపోయావా? అమరేంద్రను చంపేద్దాం అనుకున్నాను, మళ్ళీ నువ్వు ఏడుస్తావని వదిలేశాను. ఛ, నీకు అమర్ని చంపేంత దమ్ము ధైర్యం ఉన్నాయా? నన్ను రెచ్చగొట్టకు మనోహరే. అలాగే నువ్వు కూడా నా జోలికి రాకు. నీకు అంజుని అప్పచెప్పే బాధ్యత నాది. అమర్ని విషయం కనుక్కొని నేను నీకు ఫోన్ చేస్తాను. ఇదేం చెంబా, అమర్ మళ్ళీ ఎందుకు ఇలాంటి మెలిక పెట్టాడు? ఇందుకే అనవసరంగా ఆ భాగ్యని కెలకొద్దు అని చెప్పాను. విన్నావా? తనేం చేస్తుంది అన్నావు. లేదు చెంబా, బాగి అడ్డుపడ్డా సరే ఎలాగైనా అంజుని రణ్వీర్తో పంపించాలి. అమర్ని ఎలాగోలాగా కన్విన్స్ చేయాలి. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. ఇప్పుడు ఏం చేద్దాం లాయరు? మనోహరి గారు ఎలాగోలా అమరేంద్రని కన్విన్స్ చేసి అంజుని పంపిస్తారు. మనం ఆ ఇంటికి వెళ్దాం. అమర్ మనోహరి మాట వినకుండా అంజుని ఇవ్వకపోతే అప్పుడు ఒట్టి చేతులతో తిరిగి వెళ్దాం. చేసేదేముంది? కారేకో. ఆయన ఎక్కడికి వెళ్ళుంటారు రాథోడ్? ఇంకా రాలేదేంటి? నాకేదో భయంగా ఉంది. సార్ వచ్చారు మిస్సమ్మా. మిస్సమ్మా, సార్ అంజు పాపను కూడా తీసుకొచ్చారు. పిల్లలు, అంజు పాప వచ్చింది, త్వరగా రండి. పిల్లలు రండి రండి. అదిగో అంజు పాప వచ్చింది. అంజుని తిరిగి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ డాడ్. అంజుని మేము మిస్ అవుతున్నాం అనుకున్నాం డాడ్. మీరు మా బాధను అర్థం చేసుకొని అంజుని తీసుకొచ్చారు. ఆ అంకుల్తో వెళ్ళడం అంజు అక్కకు అస్సలు ఇష్టం లేదు.
వెనక్కి తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ యు ఆర్ మై హీరో డాడీ. ఏంటమర్, అంజుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసావు? అంజు ఇక్కడే ఉంటుంది. అదేంటి, అంజుని వాళ్ళ నాన్నకి ఇచ్చేసావు కదా? ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరుంటే సేఫ్ అని నువ్వే చెప్పావు కదా అమర్. తను రణ్వీర్ కూతురని గ్యారంటీ ఏంటి? అమర్, అంజు రణ్వీర్ కూతురే. నువ్వు గతం మర్చిపోకముందే అంజుని రణ్వీర్కి ఇస్తానని నువ్వు చెప్పేశావు. అందుకే రణ్వీర్ తన కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. మనోహరి, ఇప్పుడు నాకు అవి ఏవి గుర్తులేవు. అంజు రణ్వీర్ కూతురే అని నాకు తెలియాలి. అమర్, నాకు గుర్తుంది కదా, నాకు తెలుసు కదా, నేను చెప్తున్నాను కదా. నన్ను కూడా నమ్మవా అమర్? నాకు కొన్ని ప్రశ్నలున్నాయి మనోహరి, వాటికి సమాధానాలు కావాలి. అంటే నాకు గతం గుర్తుకు రావాలి. అప్పటి వరకు అంజు ఇక్కడే ఉంటుంది. అది కాదమ్మా. మనోహరి, అంజు ఇక్కడే ఉంటుందని సార్ చెప్తున్నారు కదా, అంటే దాని అర్థం ఇక నుంచి నువ్వు ఎదురు చెప్పొద్దు అని. సార్ ఏది చెప్తే అది ఫైనల్. మీరింకా ఆర్గ్యుమెంట్ చేయకపోవటమే మంచిది మనోహర్ గారు. అంజు, నేను చెప్పే వరకు నిన్ను ఎవ్వరూ తీసుకెళ్లరు. నువ్విక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ డాడీ. అంజు, మీరు పైకి వెళ్ళండి. యాదమ్మా, మేడం. అంజు బ్యాగ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే పెట్టు. వెళ్ళు. వెళ్ళు. హలో మనోహరి, ఇందాకేమన్నా? అంజుని పంపించినట్లే ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పంపిస్తానన్నా? ఇప్పుడేమైంది? ఆయనే స్వయంగా అంజుని వెనక్కి తీసుకొచ్చారు. ఆయనకి గతం గుర్తుకు రాలేదు, కానీ ఆయన అంజుని మర్చిపోలేదు. మేమంతా ఆయన మనుషులమని ఎక్కడో ఆయన మనసుకి అనిపించుంటుంది. అందుకే మనసు మార్చుకొని అంజుని వెనక్కి తీసుకొచ్చారు. ఇక ఆయన ఇష్టం లేకుండా ఈ ఇంట్లో నుంచి మనుషుల్ని కాదు కదా, చిన్న చిత్తు కాగితాన్ని కూడా బయటికి పంపించలేవు. ఎలా ఉంది దెబ్బ? డబల్ అదుర్స్ కదా.